సిమ్రన్, హలో సిమ్రన్, ఏమైంది నీకు? అరే 2-3 రోజుల నుంచి కనీసం ఫోన్ కూడా చేయట్లేదు. నీకు తెలుసుగా నేను ఎంత టెన్షన్ పడుతున్నాను. అయినా నేను నీకు అప్పుడే చెప్పాను వాళ్ళు చాలా డేంజరస్ అని, నువ్వు ఒంటరిగా వాళ్ళని ఎదుర్కోలేవని. అయినా నువ్వు... సిమ్రన్, నేను చెప్పేది విను. నేను ఈ రోజే ఇప్పుడే నీ దగ్గరికి వస్తున్నాను. అంతవరకు ప్లీజ్ భగవంతుడి కోసం నువ్వు నీ పౌరుషాన్ని కొంచెం అదుపులో పెట్టుకో. ఆ తల్లి, అలాగే నేను అన్ని అఫీషియల్ పర్మిషన్స్ తీసుకునే వస్తాను. చూడు, నువ్వు నేను వచ్చే వరకు వెయిట్ చేయి. అలాగే జాగ్రత్తగా ఉండు. టేక్ కేర్, బాయ్. నాన్నా, ఈ రోజు నేను అల్లరి చేయలేదు. అయినా మీరు అమ్మతో నన్ను మాట్లాడనివ్వలేదు. నువ్వు నా బంగారు బాబు, ఎంతో బుద్ధిమంతుడివి. బాబు, నాకు తెలుసు నువ్వు మీ అమ్మని చాలా మిస్ అవుతున్నావని. అందుకని మీ నాన్న ఈ రోజే కాదు, ఇప్పుడే మీ అమ్మని తీసుకురావడానికి వెళ్తున్నాడు. నిజంగా వెళ్తున్నావా? అందుకనే నువ్వు ఇంట్లో ఎవరిని ఇబ్బంది పెట్టొద్దు, సరేనా? అసలు ఎవరిని ఇబ్బంది పెట్టను. వెళ్ళాడుకో. నాన్నా, మీరు త్వరగా వెళ్ళి అమ్మని తొందరగా తీసుకొచ్చేయండి. అలాగే. అత్తగారు మీకోసం టీ తీసుకురానా? వద్దొద్దు. బాబు శివ, నువ్వు ఈ బ్యాగ్ తీసుకొని ఎక్కడికి వెళ్తున్నావు? అసలు విషయం ఏంటంటే, సిమ్రన్ ట్రైనింగ్కి వెళ్లిన చోట అక్కడి పరిస్థితులు నక్సలైట్ దళాల వల్ల ప్రమాదకరంగా మారాయి. జనాలు భయంతో వణికిపోతున్నారు. అక్కడే ఉన్న సిమ్రన్ వాళ్ళని ఎదుర్కొనేందుకు సిద్ధపడింది. ఏపీ పోలీసులు, ఒరిస్సా పోలీసులు తనకు సాయంగా సిబ్బందిని పంపిస్తున్నారు. అయినా వాళ్ళు చాలా ప్రమాదకరమమ్మా. అందుకనే నేను కూడా అక్కడికి వెళ్లేందుకు సిద్ధమయ్యానమ్మా. బాబు శివ, కాస్త నువ్వు సిమ్రన్ జాగ్రత్తగా ఉండండి. మీ ఆశీర్వాదం ఉంటే చాలమ్మా. చల్లగా ఉండు. సరేనమ్మా, ఇక నేను వెళ్తాను. ఇదేంటన్నయ్య గారు, మన శివ బ్యాగ్తో? అనయ్య, ఇది చాలా ఎమర్జెన్సీ విషయమంతా అమ్మగారికి చెప్పేశాను. త్వరగానే తిరిగి వస్తాను. అది సరే, నువ్వు జాగ్రత్తగా వెళ్ళిరా. ఫోన్ చేస్తూ ఉండు. అలాగే అన్నయ్య, వస్తానమ్మా. ఇదిగో శివ, సిమ్రాన్ని త్వరగా మన ఇంటికి తీసుకొచ్చేయాలి. మేమంతా తన్ని ఎంతో గుర్తు చేసుకుంటున్నామని చెప్పు. అమ్మా, ఇంటి ఖర్చుల కోసమని నేను ఈ 10,000 ఇస్తున్నాను. మీ నాన్నగారు ఎక్కడికి వెళ్ళారు? ఆయన కూడా తన వంతు డబ్బు ఇవ్వాలి కదా. నాన్నా, చెప్పు బాబు. ఇవెందుకు? నాన్న, ఇవి మన ఇంటి ఖర్చులకు నేను ఇస్తున్న డబ్బులు. అమ్మకు మీరే ఇవ్వండి. అరే, నువ్వే స్వయంగా ఇవ్వు నాన్న. తీసుకో. నాన్న, మీకు తెలుసుగా, అమ్మ నన్ను ఇంతవరకు మన్నించలేదు. నా వల్ల ఇంట్లో ఇంత గందరగోళం జరిగింది. అరే కార్తీక్, మీ అమ్మ ప్రాణాలన్నీ నీ మీదే ఉంటాయి. ఒకసారి నువ్వు తన ముందు నిల్చొని చూడు, క్షమాపణలు దొరుకుతాయి. ఇవి పొదుపు ఖాతాలో వేసేందుకు, ఇక ఇవి దాన ధర్మాల కోసం. అలాగేనండి. అది ఇలారా. వస్తున్నానమ్మా. ఇవి నువ్వు ఉంచుకో. ఇప్పుడు నీకు కొత్త బాధ్యతలు రాబోతున్నాయిగా, వీటి అవసరం నీకుంది. అలాగే వచ్చే నెల నుండి ఈ డబ్బు మినహాయించుకొని మిగతాదిస్తే చాలు. ఇవి తీసుకో. ఇదిగోండి బాబు, ఇవి మేమిచ్చే డబ్బులు, చూసుకోండి. కార్తీక్, ఇప్పుడు నువ్వు కూడా ఫ్యామిలీలోకి తిరిగి వచ్చేసావు. ఇప్పుడు నీ వంతు కూడా ఇవ్వాలిగా కదా? అమ్మా, ఇవి మన ఇంటి ఖర్చులకు నేను ఇస్తున్న డబ్బులు. నాకు నా బాధ్యతల గురించి బాగా తెలుసు. అమ్మా, మేము ఇక వెళ్ళొస్తాం. వస్తాను నాన్నగారు. మంచిది బాబు. లవ్లీ, ఇలారా. చెప్పండి అత్తయ్య గారు.
లవ్లీ ఇవి తీసుకో. ఇది నెలకు సరిపడా డబ్బు. అలాగే ఈ డబ్బుతోనే నువ్వు ఇంటి ఖర్చుల్ని నెలంతా నడిపించాలి. ఇక నీ ఇష్టం, నువ్వు ఎలా చేసినా సరే. నువ్వు నీకు నచ్చినట్లు బడ్జెట్ వేసుకోవచ్చు. ఒక విషయం బాగా గుర్తుంచుకో, ఈ మొత్తంతోనే నెలంతా నడిపించాలి. అమ్మా లవ్లీ, ఈ రోజు టిఫిన్ మాత్రం అదిరిపోయింది. చాలా రోజుల తర్వాత మంచి ఫ్రై దొరికింది. యాండి, మీకు బాగా తెలుసు అనుకుంటాను మీ ఆరోగ్యానికి ఈ వేపుడు పదార్థాలు హాని చేస్తాయని. లవ్లీ, నువ్వు ఈ విషయాన్ని గుర్తుంచుకో. మన ఇంట్లో ఇలాంటి వేపుడు మసాలా వస్తువులు లాంటివి చేయకూడదు అని. ఎందుకంటే నేను వీటిని ఎన్నడూ చేయలేదు, ఎవరికీ చేయడానికి అనుమతి ఇవ్వలేదు. ఇది మన కుటుంబపు ఆరోగ్యానికి హాని చేస్తుంది. ఇంకా 7 రోజుల్లో మీకు పరీక్షలు మొదలవుతాయి. అది మీకు అర్థమయ్యేలా. అరే అయ్యో అను, నీ అల్లరి మరీ ఎక్కువైపోయింది. కదలకుండా కూర్చొని చదువుకో, అర్థమైందా? మీనాక్షక్క అక్క, నేను ఇంటి సామాగ్రి లిస్టు రాసి పెట్టాను. అది మీరు మొత్తం లిస్టు చూసి దేనికెంత రేట్ అవుతుందో చెప్పండి. కొంచెం హెల్ప్ చేయండి అక్క ప్లీజ్. శనగపప్పు, సబ్బులు, శనగలు, మైదా, మిగతా ఐటమ్స్ అన్ని వచ్చేసాయి. ఇది తీసుకో. చూడలవ్లీ, నేనేవేవి ఎంతెంత కావాలో రాసిచ్చాను. ఖర్చులు జమ అంతా నువ్వే చూసుకోవాలి, సరేనా? అలాగే 5 కేజీల పప్పు, ఇంకా 10 కేజీల నూనె, అవి కూడా తీసుకురావాలి. లెక్కలు కరెక్ట్ గా రాసుకుని కూడి చూసుకో, సరేనా? అలాగే చూసుకుంటా. ఓకే లవ్లీ. అక్క, ఈ టోటల్ చాలా ఎక్కువ వస్తుంది. అంత డబ్బు నా దగ్గర లేనే లేదు. ఏది ఇలా ఇవ్వు, చూడండి. ఏ లవ్లీ, నువ్వు కూడా ఈ పిల్లలతో పాటు కూర్చుని కూడికలు తీసివేతలు నేర్చుకో. ఒక చిన్న పొరపాటు వల్ల నువ్వు మొత్తం బడ్జెట్ ని పెంచేశావు. నువ్వు టోటల్ చేసేటప్పుడు ఒక 0 ఎక్కువ రాసావు. దానివల్ల టోటల్ అమౌంట్ చాలా ఎక్కువ వచ్చింది. అందుకే బడ్జెట్ అంత పెరిగింది. లెక్క తప్పింది. పోన్లేండి, తప్పు వల్ల బడ్జెట్ పెరిగిపోయింది. లేకుంటే అంతా సరిపోయేది. ఇన్ బడ్జెట్. శివ శివ అని పాడాలి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. కిట్టు గారు, కిట్టు బావు గారు, ఈ లిస్ట్ తీసుకోండి. ఈ సామాన్లన్నీ తీసుకురావాలి. ఇదిగోండి డబ్బులు. అక్క, థ్యాంక్ యూ సో మచ్. దానికేముంది, థ్యాంక్స్ ఎందుకు? లవ్లీ, ఇవి పట్టుకో. ఇస్త్రీకి ఇవ్వాల్సిన బట్టలు ఎవరెవరివి ఎన్నో చూసుకో. తర్వాత రూమ్ లో పెట్టు. అలాగే ఖర్చులు ఇందులో రాసిపెట్టు. లవ్లీ, ఈ రోజు కూరగాయలతో పాటు ఫ్రూట్స్ కూడా తీసుకురావాలి. చూడు, ఫ్రూట్స్ అన్ని అయిపోయాయి. అవి మర్చిపోయావంటే తర్వాత మనకి కష్టమైపోతుంది, తెలిసిందా? అక్క, అది ప్రియాక్క నాకేం చెప్పిందంటే ఇస్త్రీ బట్టలు లెక్క చూసుకోమంది. ఇస్త్రీ అతను ఒక శాలరీకి ఎంత తీసుకుంటాడు? 2 రూపాయలు. నేను కిచెన్ లోకి వెళ్ళొస్తాను, అవి సరిగ్గా చూసుకో. ఇవ్వండి. కిట్టు గారు కిరాణా సామాన్లన్నీ తెచ్చేశారు. వదిన ఇవి లవ్లీకి అప్పగించండి. అలాగే లవ్లీకి చెప్పండి, ఈ రోజు బ్రహ్మాండమైన ఐటెం వండమని. అది తింటూ కిట్టు గారు వేలు చిక్కుతూ ఉండిపోవాలి. అతండి, నాకు దుకాణంలో చాలా పనులున్నాయి, వెళ్ళి చూసుకుని వస్తాను.
లవ్లీ ఈ తీసుకో, ఈ సామాన్లన్నీ లోపల పెట్టు. అక్క, ఈ బట్టల లెక్కల్లో కాస్త హెల్ప్ చేస్తారా? అది నేను చూసుకుంటాను. ముందు నువ్వు ఈ సామాన్లన్నీ తీసుకెళ్లి లోపల పెట్టురా, వెళ్ళు. ఆ, ఆ, అలాగే అక్క. భగవంతుడా, ఏంటి ఇలా జరిగింది? లవ్లీ 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 ఇలా ఎందుకు చేసావు నువ్వు? ఒక్క పనైనా నీకు సరిగ్గా చేయడం రాదా? నీకు తెలుసా ఎంత డబ్బులు వేస్ట్ చేసావో నువ్వు? ఇప్పుడు నువ్వు వంట ఏం చేస్తావు? నీకు ఒక్క పని కూడా సరిగ్గా చేయడం రాదు, ఒక్క పని కూడా. భగవంతుడా, మొదటి రోజే ఇలాంటి ప్రాబ్లం వచ్చిందేంటి? ఇక నేను నెలంతా ఎలా నడిపించాలి? అత్తయ్య గారికి తెలిస్తే నా మీద కోపడతారు, అరిచేస్తారు. ఇప్పుడు నేనేం చేయాలి? ఏదో ఒక విధంగా ఈ ప్రాబ్లం ని సాల్వ్ చేయాలి. ఇప్పుడు నేనేం చేయాలి? ఏ లవ్లీ, కూరగాయలన్నీ అయిపోయాయి, మర్చిపోకుండా అన్ని తెప్పించు. అలాగే అక్క. ఏంటి నువ్వు చేసేది? ఫ్రూట్ తింటున్నాను, ఇంకేం చేస్తున్నాను? ఓ, ఫ్రూట్ తింటున్నావా? నీకు చాలా బాగా తెలుసు ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు లేడీస్ బొప్పాయి తింటే ఎంత డేంజర్ అనేది. తెలుసుకోవడం ఎందుకు తింటున్నావు? ఎందుకు? నాకు ఈ విషయం ఇంతవరకు తెలీదు. అయినా తిన్నంత మాత్రం వచ్చే నష్టం ఏంటి? అయినా నేను నీతో ముందే చెప్పాను, నాకు ఈ బిడ్డను కండం ఇష్టం లేదు అని. చెప్పానా లేదా? కానీ నాకు నా బిడ్డ తప్పకుండా కావాలి. గాట్ ఇట్? తప్పకుండా కావాలంటే నన్ను బెదిరిస్తున్నావా? లిజన్ ప్రియా, నేను ఎట్టి పరిస్థితుల్లో నా బిడ్డకి ఎలాంటి నష్టం కలగనివ్వను. అవునా? నువ్వు నా గురించి ఏమనుకుంటున్నావు ఆదిత్య? ఇప్పుడు నేనేం చేస్తానో చూడు. ప్రియా, ప్రియా, ఇలా తీసుకురా లోపలికి. ఇక్కడికి, ఇక్కడ పెట్టు. ఇక నువ్వు వెళ్ళు. ఇవి ఈ బస్తాల్లో ఏం తెచ్చావు లవ్లీ? మావయ్య గారు, నేను మార్కెట్కి వెళ్ళాను. అక్కడ అన్ని కూరగాయలు తాజాగా చౌకగా ఉన్నాయి. అత్తయ్య గారు, మన వీధిలో కూరగాయల దుకాణపు రేట్లకు వీటి రేట్లకి చాలా తేడా ఉంది. నేను మొత్తం వారానికి సరిపడా తెచ్చాను. కానీ ఈ ఆకుకూరలు వారం వరకు నిలువ ఉండవు. ఇవన్నీ ఎందుకు తెచ్చావు? ఈ ఆకుకూరలు లాంటివి 2 రోజులకి సరిపడా తెచ్చాను. మిగతా కూరగాయలు ఆలు, టమాటా, సొరకాయ, ఉల్లిపాయ, అల్లం వెల్లుల్లి లాంటివి తీసుకొచ్చాను. వాటిలో ఏ ఒక్కటి వారంలోపు చెడిపోదు. అది అత్తయ్య గారు, ఇంత మంచి ఉపాయం మనకింతవరకు బుర్రలోకి రానేలేదండి. అవును, చౌక అంటే చౌక. ప్రతిరోజు కొని తెచ్చుకునే పని తప్పిపోయింది. అంతేగా కౌసల్య? అంతేగా ఇంకేంటి? అరే, ఇదైతే నువ్వు భలే చేసావు. అరే, ఈ విధంగా మీ అత్తగారు ఇంతవరకు అసలు ఆలోచించనే లేదు. మావయ్య గారు, అప్పుడప్పుడు కొంచెం కొత్తగా చేయాలని నా బ్రెయిన్ పాదరసంలా పనిచే. సరే, ఇంతకీ ఈ విషయం చెప్పు. ఈ రోజు భోజనంలోకి ఏం వంటలు చేస్తున్నావు? అదే చెప్తాను. మీ అందరూ చేయగలిగిన ఐటమ్ ఏదో. మేమందరమా?
అంటే నీ ఉద్దేశం? నా ఉద్దేశం ఈ రోజు సండే కదా, అందుకని వంటలన్నీ మీ జెంట్సే చేయాలి. ఏం చేసినా మీరు మీ అబ్బాయిలు కలిసి. ఇక ఈ రోజు మా లేడీస్ అంతా స్పాకి వెళ్తాం. మాకు కూడా తెలియాలి కదా ఎలాంటి వంటలు చేయగలరో. సర్లేమ్మా, ఎలాగూ పౌర్ణమి రోజు చేస్తూనే ఉన్నాం కదా, సండే కూడా చేస్తాం. కానివ్వండి. అత్తయ్య గారు, మీరంతా తయారవ్వండి. నేను ప్రియాక్కని పిలుచుకొస్తాను. ఒక్క నిమిషం. ముందు నాకు ఆ సపాగిపా అంటే ఏంటో చెప్పు. ఈ స్పా బ్యూటీ పార్లర్ లాంటిది. చెప్పాలంటే పార్లర్ కన్నా బాగుంటుంది. అరే వద్దొద్దు, మేము ఎలాంటి బ్యూటీ పార్లర్ కి రాలేము. అరే జీవితం అంతా గడిచిపోయింది, ఈ వయసులో వెళ్ళడం ఏంటి? నేను రాను. అత్తయ్య గారు, ఒక్కసారి చూడండి, బాగుంటుంది, మీకు నచ్చుతుంది కూడా. అరే వెళ్ళు వెళ్ళు, నేను ప్రామిస్ చేస్తున్నాను, నువ్వు తిరిగి వచ్చినప్పుడు నేను తప్పకుండా గుర్తుపడతాను. ఏమండి? అత్తగారు ప్లీజ్ వెళ్దామండి. మీరు వస్తే మాకు కూడా చూసే అవకాశం వస్తుంది. ఈ స్పా ఎలా ఉంటుందో. మరి డబ్బుల సంగతి ఏంటి లవ్లీ? దీనికి బోలెడంత ఖర్చు అవుతుంది కదా. లేదక్క, దాని గురించి ఆలోచించకండి. అత్తగారు వెళ్దామండి, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. అరే హాయిగా వెళ్ళొచ్చు కదా, నువ్వు ఇంటి గురించి ఏం బెంగపడకు, భోజనాలు బ్రహ్మాండంగా చేసి పెడతావు. వెళ్ళిరా. సరే పదండి. అలాగే అత్తయ్య గారు, మీరెళ్ళి తయారవ్వండి. అక్క, మీరు కూడా త్వరగా రెడీ అవ్వండి. అలాగే. ఆను ఇలా వచ్చి. తీసుకెళ్ళు, బాగా ముస్తాబు చేసి తీసుకురావాలి. సరేనమ్మా, ఇక నేను వెళ్ళి మా అబ్బాయిలతో ఈ రోజు కిచెన్ లో ప్రతాపం చూపించాలని చెప్పొస్తాను. నేను ఇక ప్రియాక్క దగ్గరికి వెళ్ళి స్పాకి వెళ్ళేందుకు రెడీ అవ్వమని చెప్తాను. అక్క, నేను మీ దగ్గరికే వస్తున్నా. లేడీస్ అందరం కలిసి స్పాకి వెళ్తున్నాం, మీరు కూడా రావాలి. మీరు త్వరగా రెడీ అవ్వండి. స్పా? నువ్వు ఇప్పుడు స్పా అన్నావా? నీకెలా తెలుసా నాకు స్పాకి వెళ్ళడం అంటే ఇష్టం అని? అది అయినా నేను ఇప్పుడు రాలేను, నాకు ముఖ్యమైన పనుంది. అక్క రండక్క, అందరికీ సంతోషంగా ఉంటుంది. అండ్ ఐ ప్రామిస్, మీరు కూడా ఎంతో సంతోషిస్తారు. మీరేగా అన్నారు ఇలాంటి ప్లేస్ అంటే మీకు ఇష్టమని, ఎంజాయ్ చేస్తానని. అందుకే పదండి, త్వరగా రెడీ అవ్వండి. నో లవ్లీ, ఈ రోజు నువ్వు వెళ్ళు. అక్క ప్లీజ్, కుదరదని మాత్రం అనకండి. ఇంట్లో అందరూ వెళ్తున్నాం. మీకు తెలుసా, అత్తయ్య గారు కూడా వస్తున్నారు.